చెయ్యి చూడకుండా మా బావకి తగిలితే నువ్వు కావాలనే మా బావను కొడతావా? ఓసై సంయుక్త, యశ్వంత్ నా మొగుడు. టైంపాస్ కానప్పుడు తిట్టుకుంటాం, కాలక్షేపానికి కొట్టుకుంటాం. మిమ్మల్ని చూస్తుంటే బాగా చదువుకున్న వార్లా, పెద్దింటి వార్లా కనిపిస్తున్నారు. అసలేంటండి మీ ప్రాబ్లం? ఇప్పుడు నీ నిర్ణయం మీదే నా జీవితం ఆధారపడి ఉందమ్మా. నిన్ను ప్రాధాయపడుతున్నాననుకో. ఈ కేసు ఎలాగైనా నువ్వు టేకప్ చెయ్యాలి. చచ్చో, మీరు పెద్దవారు, మీరే ఇలా మాట్లాడితే ఎలా? ఇంత చిన్న విషయానికి అంత టెన్షన్ పడుతున్నారు. ముందు మీరు వాటర్ తీసుకోండి. ఇది చిన్న విషయం కాదమ్మా. మా ఆయన ఈ డిప్రెషన్లో ఇంటికే పరిమితం అయ్యారు. ఒంటరిదాన్ని అయిపోయాను. ఒంటి చేత్తో ఈ సమస్యలన్నింటినీ ఎదుర్కొంటూ వస్తున్నాను. కనీసం ఇలా నాకు ఒక మాట సహాయం చేసేవాళ్ళు కూడా ఎవరూ లేరు. మీరు ధైర్యంగా ఉండండి. మీ కేసు నేను వాదిస్తాను. నా జీవితంలో ఎంతో మంది వెధవల్ని చూశాను. వాడు ఎలాంటి వాడైనా సరే నేను వాడిని వదిలిపెట్టను. అమృత, మొదటి బుల్లెట్ ని నుదుటి పైన, రెండో బుల్లెట్ ని గుండెల్లో దించుతాను. నీ జీవితం ఈ రోజుతో సమాప్తం. కౌసల్య గారు, నేను మాటిస్తే ప్రాణాలైనా ఇస్తాను గాని మాట మాత్రం తప్పను. కేసు పూర్వపరాలు చెప్పారు కదా, మీ ఫైల్ నాకిచ్చి వెళ్ళండి. నేను నైట్ అంతా కేసు స్టడీ చేసి రేపే మీకు ఫోన్ చేస్తాను. నాకంటే చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెట్టకుండా ఉండలేకపోతున్నానమ్మా. ప్లీజ్ కౌసల్య గారు, నాకిలాంటివి నచ్చవు. న్యాయం ఎటువైపు ఉంటే నేను అటువైపు ఉండే మనస్తత్వం నాది. ఆ ఫైల్ ఇలా ఇవ్వండి. నీలా మొండి ధైర్యంతో ఉండేవాళ్లు చాలా రేరుగా ఉంటారమ్మా. నీ మాటల్లోనే నాకు పట్టుదల కనిపిస్తోంది. కానీ ఆ లక్ష్మీపతి ఇప్పటికే చాలా మంది లాయర్ని చంపేస్తానని బెదిరించాడు. నిన్ను కూడా ఏమైనా చేస్తాడేమోనని భయంగా ఉంది. చావు ఎప్పుడైనా వచ్చేదే.
కానీ ఎప్పుడో వచ్చే చావు కోసం బాధపడుతూ కూర్చోవడం నాకు చేత కాదు. మంచో చెడు నేను నమ్మింది గుడ్డిగా వెళ్ళిపోతాను. నా గురించి మీరేం భయపడకండి. చిన్న వయసులోనే నాకంటే పెద్దదానిలా ఆలోచిస్తున్నావు. నీకు మంచి భవిష్యత్తు ఉంటుందమ్మా. నాకే కాదు, మీకు మీ కుటుంబానికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ సమస్యని నేను సాల్వ్ చేస్తాను. మీ భారాన్ని నా చేతిలో పెట్టారు కదా, ధైర్యంగా ఇంటికి వెళ్లి ప్రశాంతంగా ఉండండి. మంచి మాట చెప్పావు అమృత. నీ మాటలు వింటుంటే 2 సంవత్సరాల నా కష్టాలన్నీ పోయాయి. పదండి, మిమ్మల్ని కారు వరకు డ్రాప్ చేస్తాను. చక్రధర్, అదేంటి అమృత, గొంతులో మాట తడబడుతుంది? మొన్న నన్ను అరెస్ట్ చేయించేటప్పుడు తమిళంలో డైలాగ్స్ కొట్టావు కదా, ఏది ఇప్పుడు నువ్వు చావబోతున్నావనే దాన్ని తమిళంలో ట్రాన్స్లేట్ చేసి చెప్పు. இப்போ நீ சாக போற. ఇప్పుడు నువ్వు చావబోతున్నావు. నాకు కొద్దిగా తమిళ వచ్చమ్మా. నేను 30 రోజుల్లో తమిళం నేర్చుకోవడం ఎలా అనే బుక్ కొనుక్కున్నాను అమృత.
చావుకు 3 అడుగుల దూరంలో ఉన్నావు అమృత. ఎంత మంచి అవకాశం వచ్చిన తర్వాత కూడా కబుర్లు చెప్తూ నిలబట్టం నాకు చేత కాదు. గుడ్ బై. అమృత, ఇక నువ్వు మిస్ అవ్వవు. అమృత! కౌసల్య గారు! హే, ఆగ్రా! అమృత! కౌసల్య గారు! కౌసల్య గారు! అయ్యో! కౌసల్య గారు! కౌసల్య గారు! కౌసల్య గారు! Oh my God! ఎంత ఘోరం జరిగిపోయింది. కౌసల్య గారు! అయ్యో! కౌసల్య గారు! అయ్యో! అంబులెన్స్ కి ఫోన్ చేయాలి. మీకేం కాదండి, మీకేం కాదు. మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళి నేను కాపాడుకుంటాను. ఇప్పుడు ఇప్పుడు నువ్వు కాపాడాల్సింది నన్ను కాదు అమృత, నా కుటుంబాన్ని. మీకేం కాదు, హాస్పిటల్కి వెళ్దాం ప్లీజ్. నేను బతికను అమృత. నువ్వు 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 నా కుటుంబాన్ని కాపాడుతానని మాటిస్తే ప్రశాంతంగా కళ్ళ మూస్తాను. నా కుటుంబాన్ని కాపాడుతావా అమృత? కాపాడుతా. మాటివ్వు అమృత.
ప్రాణాలు కాపాడడానికి మీ ప్రాణాలు అడ్డు పెట్టారు. మీ కుటుంబాన్ని నేను చూసుకుంటాను. ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం ప్లీజ్. ప్లీజ్ 108కి ఫోన్ చేస్తాను. ప్లీజ్ కొద్దిసేపు ఓపిక పట్టండి. మీ ప్రాణాలకి ఏం కాదు. హాస్పిటల్కి వెళ్దాం పదండి పదండి. కౌసల్య గారు, కౌసల్య గారు, కౌసల్య గారు. కౌసల్య గారు, నాతో కలిపి మా ఇంట్లో 6గురున్నాం. నా చేతిలో ఉన్న ఈ ఫైల్ విలువ 6 జీవితాల అమృత, 6 జీవితాల అమృత, 6 జీవితాల అమృత. ఇప్పుడు నీ నిర్ణయం మీదే నా జీవితం ఆధారపడి ఉందమ్మా. నిన్ను ప్రాధాన్యపడుతున్నాను అనుకో. ఈ కేసు ఎలాగైనా నువ్వు టేకప్ చేయాలి. అయిపోయాను. ఒంటి చేత్తో ఈ సమస్యలన్నింటినీ ఈదుకుంటూ వస్తున్నాను. కనీసం ఇలా నాకు ఒక మాట సహాయం చేసేవాళ్ళు కూడా ఎవరూ లేరు. నాకంటే చిన్నదానివైనా నీకు చేతులకి దండం పెట్టకుండా ఉండలేకపోతున్నానమ్మా. పోలీసులు రోజుకో స్టేషన్కి తీసుకెళ్లి కుమ్మేస్తున్నారు. దేవుడా, అబ్బా, అమ్మా, ఎలా ఉండాల్సిన వాణ్ణి ఎలా అయిపోయాండ్రా భగవంతుడా. నా దరిద్రం కాకపోతే
అమృతను కాల్చబోయి ఇంకొక దాన్ని కాల్చడం ఏంటో, పారిపోతూ టాస్క్ ఫోర్స్ వెహికల్ ఆపి లిఫ్ట్ అడిగి చావడం ఏంటో, ఇలా లాకప్ లో కూర్చొని కుక్క మూలిగినట్టు మూలగటం ఏంటో. మా ఇప్పుడు నేను ఏ స్టేషన్ లో ఉన్నానో కూడా అర్థమై చావడం లేదు. అబ్బా. నన్ను ఇక్కడి నుంచి బయటపడేసేవాడు ఎవ్వడు లేడా? సారీ చక్రధర్ భయ్యా, నువ్వెక్కడున్నావో పట్టుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది నాకు.